అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ పాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దసరా. సహజ సంపద దోచుకోవడంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిశాల ముందు ఈ పాపిస్టోర్ల గురించి మాట్లాడడం బాగుంటుంది. అలా కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ పాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దసరా. సహజ సంపద దోచుకోవడంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిశాల ముందు ఈ పాపిస్టోర్ల గురించి మాట్లాడడం బాగుంటుంది. అలా కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ పాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దసరా. సహజ సంపద దోచుకోవడంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిశాల ముందు ఈ పాపిస్టోర్ల గురించి మాట్లాడడం బాగుంటుంది. అలా కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ పాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న, సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దసరా. సహజ సంపద దోచుకోవడంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిశాల ముందు ఈ పాపిస్టోర్ల గురించి మాట్లాడడం బాగుంటుంది. అలా కడప నగరంలో అమ్మవారిశాల సందర్శించడం జరిగింది. నాతో పాటు మా మేయర్ సురేష్ బాబు గారు, మా మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ పాషా గారు, మా స్థానిక కార్పొరేటర్లు, మరి మా అమ్మవారిశాలకు సంబంధించిన అధ్యక్షుడు సతీష్ అన్న,
సభ్యులు అందరూ కూడా దగ్గరుండి మాకు చక్కటి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అందరం కూడా అమ్మవారిని మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని, ఆ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని, మన ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.